మన ఇంట్లో ఒక దానికి అయ్యేది మెనూ నువ్వు వెళ్ళి హోటల్కి వెళ్ళి ఎత్తుక్కోనక్కర్లా, ఇవాళ వచ్చేసినాయి కదా స్విగ్గీలు. నేను చూస్తే నాకు తినాలంటే అందుకే భయం వేస్తుంది. 130 రూపాయలు గోధుమ రవ్వ మాట, ఎంత అంటే ఇంత డబ్బా. ఆ డబ్బాతో లెక్కేస్తే నేను 1/2 కిలో పట్టుకుపోతే ఇంటికి 3 డబ్బాలు వస్తాయి. 3 డబ్బాలు అంటే 3 130 ఎంత, 390 రూపాయలు. ఇక్కడ 30 రూపాయలతో అయిపోతుంది మనకి. 30 రూపాయలతో మనం తింటలా, ఇక్కడ 390 అడిగి తగలేస్తాం. ఆడేం ఎక్స్ట్రా ఏమి ఇవ్వడు. అదే కారప్పుడు కొంచెం చట్నీ, మనం కూడా చట్నీతో సహా వేసుకుంటే 70 రూపాయలు 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు 390 రూపాయలు అంటే మనం ఇప్పుడు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం? దీనికోసం వాడు ఏం చేస్తున్నాడు, రెస్టారెంట్ వాడు ఇంకోటి ఇట్లా. దీంతో పాటు భూములు విపరీతంగా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సర్వనాశనం చేసేస్తున్నాం కంప్లీట్ గా. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎప్పుడైతే నాశనం అయిపోతాయో ఆటోమేటిక్ గా వ్యవసాయం ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధి పెరుగుతుంది అనేది ఒకటి అయితే ఉంది. చాలా మంది ఇక్కడే మోసం చేస్తున్నాం ప్రజల్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఏరియాలో ఒక 50,000 ఎకరాలు తీసుకున్నారండి. 50,000 ఎకరాలు నువ్వు ఒక 50,000 మందికి ఉపాధి ఇస్తానని చెప్తున్నావు. ఇంకా 50,000 రాలేదు ఉపాధి, 10,000 మందికి ఉపాధి ఇస్తావు. గుడ్. 50,000 ఎకరాల్లో 50,000 కుటుంబాలు బతుకుతున్నాయి కదా. 50,000 కుటుంబాలు అంటే 5 4 2 లక్షలు కదా. ప్లస్ వాళ్ళ దగ్గర పనిచేసిన ఈ పాలేర్లు వీళ్ళు లెక్కేసుకుంటే